ప్రభుత్వ పాఠశాలలో డిగ్రీ, పీజీ, బీఈడీ, టీటీసీ చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం వల్లెంకుంట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలో 48 మంది విద్యార్థులున్నారని, మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖర్గే, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డిఆర్డీఓ నరేష్, పంచాయతీరాజ్ ఈఈ దిలీప్, మండల ప్రత్యేక అధికారి అవినాష్, ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వల్లెంకుంట గ్రామంలో ప్రైమరీ స్కూలు గదుల నిర్మాణం, హై స్కూల్కు సంబంధించిన గదుల నిర్మాణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత విద్య, వైద్యమని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి అనేక సంస్కరణలు తీసుకురావాలి. పేద పిల్లలు, ప్రతి ఒక్క విద్యార్థి రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. పిల్లలు స్కూల్కు రావాలంటే అన్ని విధాల సదుపాయాలు ఉండాలి. ఒకటి, స్కూల్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ దాని వరకే ఆగిపోకుండా ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం, విద్యాశాఖకు సంబంధించి మరి ముఖ్యమంత్రి స్వయాన ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న తరుణంలో మరి వారు కూడా ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు, కళాశాలలు మెరుగుపడాలి, నాణ్యమైన విద్య అందియాలి. పాఠశాల విద్య కానీ, ఇంటర్మీడియట్ విద్య కానీ, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కానీ, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్య కానీ, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీకి సంబంధించి మెడికలే కానీ, కామర్సే కానీ, ఇతర అంశాలకు సంబంధించి వీటన్నిటి విషయంలో నాణ్యమైన విద్యను అందించాలని ఆలోచన, ప్రణాళిక చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే మరి మొదటగా ఉన్న పాఠశాలలన్నింటిలో ఉన్న మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయాలని, మొన్న వేసవి కాలం సెలవులు పూర్తి కాకముందు మొత్తం పనులు పూర్తి కావాలని ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పాఠశాలకు అందింపజేసి, ఆ క్రమంలోనే ఈరోజు ఈ పాఠశాలకు సంబంధించిన కొత్త రూమ్స్ కానీ, బిల్డింగ్స్ ఏర్పాటు చేసే క్రమం, దానికి తోడు ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఎక్కడ వీలుంటే అక్కడ ఇచ్చే ఓ కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఒక విద్యార్థిపై వేలాది రూపాయలు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నేను దాదాపు చెప్తా ఉన్నా, సగటున 50,000 నుంచి 70,000 రూపాయల వరకు ప్రతి విద్యార్థిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఒకటి, మౌలికమైన విద్య, నాణ్యమైన విద్యను అందించడానికి కూడా ఈరోజు ఉన్న మా టీచర్స్, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బీఎడ్లు కంప్లీట్ చేసుకుని డిఎస్సి ఎగ్జామ్లో ఆ పోటీ పరీక్షల్లో ముందు నిలబడి అలాంటి నాణ్యమైన ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్న తరుణప్పటికీ ఇంకా విద్యార్థులు ఎందుకు రావటం లేదు? ఎక్కడ ఇబ్బంది ఉన్నది? ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లోపాలు ఇన్ని రోజులు చూడకుండా ఉన్నారు? ఆ లోపాలను సవరించే బాధ్యత భాగంలోనే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నింటిని కూడా అప్రమత్తం చేసి, ఒక పరంగా ఉపాధ్యాయులకు సంబంధించిన వారిని కోరుతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం రేపు రాబోయే కాలంలో మరి 100% అక్షరాస్యతతో పాటు
విద్యకు సంబంధించి ఒక పేరు తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఉండాలనే ఒక ఆలోచన ముందుకు పోతున్న తరుణంలో ఈ 10 సంవత్సరాలు మనం వెనుకబడిన ఈ విద్యా రంగాన్ని ముందుకు ఏ విధంగా పెట్టాలి, మీ పాత్రను మీరు ఇంకా గట్టిగా నిర్వహించాలని మేము వారికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి కూడా ఈరోజు డిఈఓ, ఎంఈఓ వారి కర్తవ్య నిర్వహణలో ఎక్కడ కూడా లోపం లేకుండా పనిచేయాలి. 10 సంవత్సరాల నుంచి ఒకసారి ఆలోచన చేస్తే ఎంఈఓస్ లేరు. ఎంఈఓస్ల నియామకం జరిపే కార్యక్రమంలో మా ప్రభుత్వం నడుస్తోంది. పూర్తి స్థాయిలో 33 జిల్లాల్లో డిఈఓలు లేకపోవడం గుర్తించి డిఈఓలను పూర్తి స్థాయిలో రెగ్యులర్ డిఈఓలను నియామకం చేయాలని గుర్తించి ముందుకు నడుస్తా ఉన్నాం. ఇంకోటి ప్రధానంగా ఎక్కడ అవసరం ఉందో టీచర్స్ అవసరం ఉంది, మెగా డిఎస్సి అని చెప్పాం. మెగా డిఎస్సికి ఈ రోజు మేము అడుగులు వేసినాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇక్కడ గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతాలకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా మనవి చేస్తా ఉన్నాం. ప్రైవేటు విద్య సంబంధించి దానికంటే మెరుగైన రీతిలో నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చదివించి విద్యకు సంబంధించిన అంశం విషయంలో ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అన్ని చర్యలను గుర్తించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా సహకరించాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. మరి ఆ కార్యాచరణలోనే, ఆ కార్యక్రమ భాగంలోనే ఈరోజు పాఠశాలలు ఎక్కడ చూసినా మీరు చూడండి, మార్పు కనబడే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం, మార్పు చూపెడతా ఉన్నాం. కేవలం పేరుకే కాదు, నాణ్యత విషయంలో కూడా రాబోయే కాలంలో ఆ నాణ్యమైన విద్యను అందించడానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.